అందరికీ నమస్కారం. రేపే భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశిని కూడా అంటారు. కార్తీక మాసంలోని దీపానికి ఎంత విశిష్టత ఉంటుందో మాఘమాసంలోని చేసే స్నానానికి కూడా అంత విశిష్టత ఉంటుంది. ఈ మాసంలోని ప్రతిరోజు పవిత్రమైన రోజుగా హిందువులు భావిస్తారు. ఇక ఈ మాసంలో వచ్చే పర్వదినాల్లో ఒకటి భీష్మ ఏకాదశి. ఈ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు. క్షేత్ర యుద్ధంలో గాయపడిన భీష్ముడు అంపశయ్యం మీద ఉన్న సమయంలో ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని బోధించి పరమాత్ముడైన కృష్ణుని లీనమయమైన తర్వాత వచ్చే 3వ రోజు ఈ భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం. ఈ రోజున శ్రీ మహావిష్ణువు పూజించిన వారికి సర్వలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం. అయితే ఎంతో పవిత్రమైన ఈ భీష్మ ఏకాదశి రోజు పొరపాటున కూడా ఇంట్లో ఈ కూరను వండకూడదు. ఎవరు ఈ కూరను తినకూడదు. తెలియక ఎవరైనా ఈ కూరను వండినా తిన్నా ఇంటికి పరమ దరిద్రం పడుతుంది. కష్టాలు ఎదురవుతాయి, గండాలు వస్తాయి, చేతుల్లో ఉన్న డబ్బు అన్నీ కూడా ఖర్చు అయిపోతాయి. బిచ్చమెత్తుకునే స్టేజ్కి వెళ్తారు. జీవితంలో అస్సలు సుఖం అనేదే ఉండదు. చాలామంది తెలియక ఈరోజు ఈ కూరను తినేస్తూ ఉంటారు. దానివల్ల ఫ్యూచర్లో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఈ కూర తినడం వల్లనే కష్టాలు వస్తున్నాయి అనే విషయం కూడా వారికి తెలియదు. కనుక కొన్ని తిథుల్లో కొన్ని రకాల కూరలను తినకూడదని మన మహర్షులు చెప్పారు. మరి ఇంతకీ భీష్మ ఏకాదశి రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. భీష్మ ఏకాదశి పరమ పవిత్రమైన ఏకాదశి. భీష్ముడు గంగా సంతనుల 8వ సంతానం. అసలు పేరు దేవవృతుడు. తండ్రి సంతనుడు ఇష్టపడిన సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయడం కోసము, తండ్రి ఆనందం కోసం, సుఖ సంతోషాల కోసం దేవవ్రతుడు ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని, పెళ్ళి అనే మాటకు తన జీవితంలో చోటు లేదని సత్యవతికి మాట ఇచ్చి ఆ భీష్మన ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి. ఇప్పటి నుండి దేవవ్రతుడు భీష్ముడిగా ఖ్యాతిగాంచాడు. తనయుడికి తాగానికి సంతసించిన తండ్రి భీష్ముడికి స్వసంద మరణం పొందే వరాన్ని ఇచ్చాడు. భీష్ముడు కౌరవుల తరపున కురుక్షేత్ర రణక్షేత్రంలో యుద్ధానికి దిగాడు. శ్రీకృష్ణుడు స్వయంగా జరిపించిన అశ్వయజ్ఞానికి ఒంటి చేతిలో 10 రోజులు నడిపించిన ధనుర్విద్య పితామహుడు భీష్ముడు. భీష్మ ధనుర్విద్యకు అర్జునుడు, శ్రీకృష్ణుడు కూడా నిశ్చేష్టులయ్యారు. అధర్మ పక్షాన నిలబడి ధర్మంతో పోరుకు సిద్ధపడినప్పుడే భీష్ముడు మరణాన్ని స్వాగతించాడు. అదే తన అసమర్థతకు శిక్ష అని భావించి అర్జునుడి బాణాలకు గాయపడిన భీష్ముడు అంపశయంపై చేరుకొని మరణించే సమయం కోసం ఎదురు చూస్తూ పాండవులకు రాజ్య ధర్మం ఉపదేశించడమే కాదు, ధర్మరాజుకు విష్ణు సహస్రనామాలను ఉపదేశించారు. అంపశయ్యగతుడైన భీష్ముడిని చూసి దేవతలు సైతం దుఃఖించారు. 58 రోజులు అంపశయంపై ఉన్న భీష్ముడిని మరణ వేదన అనుభవిస్తూ మానవ జన్మకు మహత్తర వరమైన ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ గడిపాడు. విష్ణు సహస్రనామావళిని 1000 విధాలుగా కీర్తిస్తూ విశ్వ కళ్యాణ కాంక్షతో ఈ మానవాళికి అందించాడు భీష్ముడు. ప్రతి నెల మనకు 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశికి సాధారణంగా ఉపవాసం ఉండటమే నియమం. ఏకాదశి రోజు ఆహారం తీసుకోకుండా ఉపసించాలి. బియ్యం తినకూడదు. ఏకాదశి రోజు మురాసురుడనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడు గనక ఈరోజు అన్నం తినకుండా ఉపవాసం చేసి విష్ణు నామ సంకీర్తనతో రాత్రి జాగరణ చేసి ద్వాదశి నాడు పొద్దున్నే పారాయణ చేస్తే ఏకాదశి నియమం ఫలిస్తుందని గ్రంథాలు చెబుతున్నాయి. ఏకాదశి అనేది విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మాఘమాసంలో వచ్చే మొదటి ఏకాదశి మహాశక్తివంతమైనది. మహాభారతానికి ముందు ఈ ఏకాదశిని జయ ఏకాదశిని అని పిలిచేవారు. భారతం తర్వాత భీష్మ ఏకాదశిని అని కూడా పేరు వచ్చింది. ఈ ఏకాదశి రోజున అసలు దీనికి భీష్మ ఏకాదశి అని పేరు ఎలా వచ్చింది అనే సంఘటనను స్మరించుకుంటే జన్మల పాపాలు తొలగిపోతాయి. ఆ సంఘటనను ఒక్కసారి గుర్తు చేసుకుందాం.
మహాభారత కాలంలో యుద్ధం ప్రారంభమైంది. 10 రోజుల పాటు భీష్ముల వారు ప్రచండంగా యుద్ధం చేశారు. భక్తిరథ మహారథులందరూ కూడా మహాయుద్ధం చేశారు. కానీ భీష్ముల వారు పడలేదు. ఆయన్ను ఎవ్వరు జయించలేకపోయారు. ఆయుధం పట్టను, చక్రం పట్టను అని అర్జునుడికి మాట ఇచ్చి రథాన్ని మాత్రమే తోలుతాను అని చెప్పిన కృష్ణుడే ఒక దశలో భీష్ముని చంపేస్తానని చెప్పి రథం మీద నుండి దూకి చక్రాయుధం విసిరబోయాడు. అంతటి పరాక్రమవంతుడు భీష్ముడు. అలా తనను చంపడానికి వచ్చిన శ్రీకృష్ణుడికే భీష్ముడు భక్తితో నేల మీద పడి దండం పెట్టాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో, నీవు ఆయుధం పట్టనన్నావు, ఈ పని చెయ్యవద్దు అన్నాడు. దానివల్ల కృష్ణుడు భీష్ముని చంపకుండా తగ్గాడు. ఆ తర్వాత ఏ విధంగా భీష్మ పితామహుడి అడ్డు తొలగించుకోవాలని అని కృష్ణుడు, పాండవులు భీష్ముని అడిగారు. భీష్ముడు యుద్ధంలో ఎవరు ఓడించలేరు, కానీ శిఖండిని చూస్తే ఆయుధాన్ని విసర్జించేస్తాను అని ఆ రహస్యాన్ని స్వయంగా భీష్ముడే ముని మనవళ్లకు తెలియజేశాడు. మహాభారతానికి మూల పురుషుడు భీష్ముడు. సొంతంగా సంతానం లేదు. తండ్రి యొక్క ముని మనవరాలు అయిన క్షేత్రజ సంతానం ఉన్నా సరే ఆయన ముత్తాత అయిపోయినా సింహాసనాన్ని రక్షించే కార్యక్రమం ఉండి బయటికి రాలేదు. శిఖండి దర్శనం అంటే నపుంసక దర్శనం. అయితే నేను ఆయుధం విసర్జన చేస్తానని భీష్ముడే చెప్పేశాడు. అలా శిఖండి కనపడగానే భీష్ముడు ఆయుధాలన్నీ వదిలేశాడు. అర్జునుడు బాణాలన్నీ భీష్ముడిపై వదిలాడు. కానీ భీష్మ పితామహుడికి ఇచ్ఛా మరణ శక్తిని తండ్రి వరంగా ఇచ్చాడు. అంటే భీష్ముడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం వచ్చేలాగా వరం పొందాడు. భీష్ముడికి శరీరం అంతా కూడా బాణాలు గుచ్చుకుపోయాయి. పడుకునే వీలు లేదు. అప్పుడు అర్జునుడు బాణాలతో అంపశయ్య ఏర్పరిచారు. భీష్ముడు, నేనిప్పుడే మరించను, ఇది దక్షిణాయనం, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక అప్పుడు మరణిస్తానని ఉపదేశించాడు. ఆయన అనుకున్నట్టుగానే మార్గశిల మాసంలో భారత యుద్ధం మొదలైన 10 రోజులకు భీష్ముడు అంపశయ్య మీదకు చేరుకున్నాడు. మార్గశిర మాసంలో పుష్యమాసం అయిపోయి ఆగమాసంలోనే ఆయన మరణించారు. అప్పటి వరకు కూడా అంపశయ్య మీద అలాగే ఉన్నాడు. ఉత్తరాయణం కోసం వేచి ఉత్తరాయణంలో మరణిస్తే ఊర్ధ్వ గతులు లభిస్తాయని, జన్మానికి సాఫల్యం లభిస్తుందని ఆయన అలా అంపశయ్య మీదనే ఉండిపోయాడు. ఈ దశలోనే విష్ణు సహస్రనామాలు చెప్పాడు. ధర్మరాజుకు ఎన్నో ధర్మ సూత్రాలను చెప్పాడు. మాఘశుద్ధ సప్తమి నుండి భీష్ముని వారు ప్రాణం విడవడం మొదలుపెట్టి పంచ ప్రాణాలను ఏకాదశి వరకు కూడా వదిలారని, ఏకాదశి నాడు పూర్తిగా ప్రాణాలను వదిలేశారని చెప్పేస్తున్నారు. భీష్ముడు మహాభక్తుడు, అద్భుతమైన చర్య కలగవాడు, అత్యద్భుతమైన భక్తి పారాయణుడు, భగవంతుని నేరుగా కంటితో చూడగలిగినవాడు. ఆయన యొక్క మరణం ఏ రోజు జరుగుతుందో ఆ రోజు ఆయన పేరుతో భగవంతుడికి ఇష్టమైన ఏకాదశికి శ్రీకృష్ణ పరమాత్మ భీష్మ ఏకాదశి అని పేరు పెట్టారు. ఇలా ఇచ్ఛా మరణంతో విముక్తిని సాధించిన వారు ఏ చరిత్రలోనూ ఏ పురాణంలోనూ ఇంకెవ్వరు కూడా లేరు. అంత అద్భుతమైన వ్యక్తి భీష్మ పితామహుడే. ఆయన పుట్టుక నుండి మరణం వరకు ప్రతి విషయం అద్భుతంగానే ఉంటుంది. అయితే ఇంకా అద్భుతమైన వ్యక్తి అంపశయ్యం మీద అన్ని రోజులు బాధపడి ఎందుకు మరణించాడు అంటే కర్మశేషం కోసం. ఎందుకంటే ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు భీష్ముడు మౌనంగా ఉండిపోయాడు. తప్పును స్వయంగా చేయలేకపోయినా జరుగుతున్న తప్పుని అడ్డుకోకపోవడం కూడా పాపమే. ఆ పాపానికి కర్మను భీష్ముల వారు స్వచ్ఛంగా అనుభవించడానికి సిద్ధపడ్డాడు. తన తప్పుకి శిక్ష అనుభవించగలిగిన సామర్థ్యుడు భీష్ముడు. అలాంటి సమర్థమైన పేరు మీద భీష్మ ఏకాదశి వచ్చింది. ఈరోజు ఈ కథను తలుచుకొని విష్ణు పూజ చేస్తే అత్యద్భుతమైన ఫలితం లభిస్తుంది. వైకుంఠ ఏకాదశికి ఎంత అద్భుతమైన ఫలితాలు ఇస్తుందో అలాంటి ఫలితాలను ఈ మాఘమాసంలోనే వచ్చే భీష్మ ఏకాదశి కూడా అందిస్తుంది. ఈ రోజున దేవాలయ దర్శనం చేయటం కానీ, ఉపవాసం ఉండటం కానీ, జాగరణ చేయడం కానీ, ఎవరికైనా దానం ఇచ్చినా కానీ అమోఘమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రోజంతా కూడా విష్ణునామ స్మరణతో
శ్రీకృష్ణ నామస్మరణతో గడపాలి. ఎవరితో గొడవలు పడకూడదు. సాధ్యమైనంత మౌనంగా ఉండాలి. భగవన్నామ సంకీర్తన చేస్తూ ఉండాలి. మంచి ఫలితం పొందుతాయి. ఈరోజు ఉపవాసం పూజలు ఏమీ చేయలేని వారు ఇప్పుడు మనం చెప్పుకున్న భీష్ముని కథను తలుచుకున్న పుణ్యం కలుగుతుంది. కుదిరినవారు ఉపవాసం ఉంటేనే మంచిది. ఏకాదశ నియమాలను పాటిస్తేనే జన్మల పాపాలు తొలగిపోతాయి. భీష్మ ఏకాదశి అని పిలువబడే ఈ రోజున భీష్మాచార్యుని తలుచుకుంటే పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి చేకూరుతుంది. ఈరోజు ఉపవాసం శుభదాయకం అంటారు. ఏకాదశి పర్వదినానికి ముందు రోజు రాత్రి అల్పాహారం తీసుకొని ఏకాదశి రోజు మధ్యాహ్నం ఒంటిపూట భోజనం చేయాలి. ఈ రోజున వరి ధాన్యాలతో కూడిన వంటకాలను పక్కన పెట్టాలి. పండ్లు తీసుకోవాలి. ద్వాదశి రోజున విష్ణువుకు పూజ చేశాక ఆహారం తీసుకోవాలి. ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలను పారాయణం చేయాల్సే వారికి సకల సంపదలు చేకూరుతాయి. వారి కుటుంబంలో ఆయుధారోగ్యాలు కలుగుతాయి. ఏకాదశి రోజున గోపూజ సకల ఫలదాయకం. గోమాతకు అరటి పండ్లు అందిస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి. భీష్మ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో చేస్తే సకల శుభాలు ప్రాప్తిస్తాయి. ఈ రోజున విష్ణు ప్రత్యేక పూజలు అలంకారాలు చేయించే వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి. భీష్మ ఏకాదశి రోజున భీష్మాచార్యుని తలుచుకుంటే పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి చేరుతుంది. అంతేకాకుండా ఆ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినేవారికి మోక్షం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. భీష్మ ఏకాదశిని భౌమి ఏకాదశి, జయ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున కురు పితామహుని స్మరిస్తూ తర్పణం ఇవ్వటం సాంప్రదాయం. భీష్ముడికి తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి తప్పక కలుగుతుందని విశ్వాసం. భారత జాతి మొత్తం ఆయనకు వారసులే. అందుకే జాతి మత కుల భేదాలు విస్మరించి అందరూ కూడా ఆ మహాయోధుడికి ఈ భీష్మ ఏకాదశి పర్వం నాడు తిల జలాలను సమర్పించాలి. ఈరోజు ఒక్కసారి అయినా సరే విష్ణు సహస్రనామాలు పఠించాలి. విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా భీష్మ ఏకాదశి నాడు కనుక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా నెరవేరుతాయి. భోగ భాగ్యాలు కలుగుతాయి. సకల పాపాలు హరిస్తాయి. పుణ్యగతులు లభిస్తాయి. అంతేకాకుండా గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామ పారాయణం ప్రతినిత్యం పారాయణం చేస్తే చాలు అన్నిటి నుంచి విముక్తి పొందటమే కాకుండా అన్నింటా కూడా విజయాలు సాధిస్తారని మన పురాణముల ద్వారా తెలుస్తుంది. ఒకవేళ విష్ణు సహస్రనామం గనక పారాయణం చేయలేకపోతే కనీసం శ్రీరామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అని ఈ శ్లోకాన్ని 3 సార్లు ఉచ్చరించినట్లయితే విష్ణు సహస్రనామాలను పఠనం చేసినంత పుణ్యం ఫలితం కలుగుతుంది. ఇక ఈ భీష్మ ఏకాదశి రోజు ఎవరు కూడా వంకాయ మరియు బీరకాయ అలాగే మాంసాహారంతో వండిన కూరలను తినకూడదు. ఈరోజు ఎవరు కూడా వంకాయ బీరకాయ మాంసం కూరలను వండకూడదు. కూర ఒకటే కాదు, వీటితో చేసిన ఏ పదార్థాలను కూడా ఈరోజు తినకూడదు. కాదని తింటే ఇంటికి పరమ దరిద్రం పడుతుంది. కష్టాలు ఎదురవుతాయి. ఖండాలు వస్తాయి. బిచ్చమెత్తుకునే స్టేజ్కి వెళ్తారు. జీవితంలో సుఖం అనేది ఉండదు. కనుక ఎవరు కూడా ఈరోజు వంకాయ బీరకాయ మాంసం గుడ్లు చేపలు రొయ్యలు లాంటివి తినకూడదు. భీష్మ ఏకాదశి రోజు ఈ ఆహార నియమాలు పాటిస్తే మీకే మంచిది. కనుక అందరూ భీష్మ ఏకాదశి రోజు ఈ ఆహార నియమాలను పాటించండి. పరిశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి సంస్కరణ దినంగా మాఘశుద్ధ అష్టమి తిథి రోజున భీష్మ ఆత్మ ఈ ప్రపంచాన్ని విడిచి పరమాత్ముడైన శ్రీకృష్ణుడిలో లీనమైపోయింది. మహాభారత ఇతిహాసంలోని ఓ మహాత్ముని ప్రస్తావం ఇలా పుడిచింది. భీష్మ నిర్యాణం జరిగి సహస్ర యుద్ధాలు ఘటిస్తూ ఉన్న ఆయన ప్రవశించిన విష్ణు సహస్రనామ సూత్రం ఇప్పటికీ కూడా భగవతుల ప్రసాత్రాలపై నర్తిస్తూ ఉన్నాయి. ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తమై ప్రతిధ్వనిస్తూనే ఉంది. విష్ణు సహస్రనామ పఠనం సర్వదుఃఖహరణం సకల శుభహరణం. ఆ నామావళిలోని ప్రతి అక్షరం దైవ స్వరూపమే. ప్రతి నామము మహామంత్రమే. అది అజరామరణం.
భీష్ముడు పరమపదం చేరిన మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమిగాను, తర్వాత 3 రోజులకు వచ్చే మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగాను హిందువులు చెప్పుకుంటారు. భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం పఠించాలి. ఈ రోజున ఉపవాసం ఉండే వెంకటేశ్వర స్వామికి పూజించడం ద్వారా పాపాల నుండి విముక్తి పొందుతారు. మరణం అనంతరం మోక్షం లభిస్తుంది. పాపాలు నశించి బాధలు తొలగిపోతాయి. ఉపవాసం ఉండేవాళ్ళు భీష్మ ఏకాదశి రోజు ఉపవాస కథను వినాలి. దీంతో ఏకాదశి వ్రతానికి పూర్తి పుణ్యం లభిస్తుంది. ఇక ఈ భీష్మ ఏకాదశి రోజు ఉదయం మరియు సాయంత్రం ప్రతి ఒక్కరూ స్నానం చేసే నీటిలో 5 తులసి ఆకులను కానీ 5 చిటికెడు ఉప్పును కానీ వేసుకొని స్నానం చేయాలి. కానీ ఏకాదశి రోజు తులసి ఆకులను వేయకూడదు. కాబట్టి ముందు రోజు పూజలు చేయని తులసి చెట్టు ఆకులు తులసి దాచుకొని ఏకాదశి రోజు ఆకులను నీటిలో వేసుకొని స్నానం చేయాలి. తులసి ఆకులను అందుబాటులో లేనివారు 1/2 స్పూను గల్లుడుప్పును నీటిలో వేసుకొని స్నానం చేయాలి. కనుక భీష్మ ఏకాదశి రోజు అందరూ ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి భీష్మ ఏకాదశి రోజు తులసి ఆకులను తీసుకొచ్చి పూజ చేసుకోండి. ముందు రోజు కోసుకొని అలాగే స్నానం చేసి నీటిలో ఉప్పు వేసుకొని స్నానం చేయండి. మీకున్న నరజిష్టిగిన